ఇవాళ ములక్కాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ అనూస్ కిచెన్కి స్వాగతం. కావాల్సిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు 1 కేజీ, కారం 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, ఆవపిండి మెంతిపిండి 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లిపాయలు 2, ఉప్పు 50 గ్రాములు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 250 ml. ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా మనం చింతపండుని వేడి నీళ్ళలో వేసుకుని ఒక 5 minutes ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న చింతపండు చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ములక్కాయల్ని ముక్కలుగా కోసి ఫ్యాన్ కింద 8 నుంచి 9 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఒక బౌల్లో కారం, ఆవపిండి మెంతిపిండి, మనం ఆల్రెడీ వాక్య ఊరికే చెప్పుకున్నప్పుడు ఆవపిండి మెంతిపిండి ఎలా పట్టుకోవాలో కూడా చెప్పాం. ఒకసారి చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాం. ఉప్పు, మనం ఎల్లుల్లిపాయల్ని మిక్సీలో ఒక రన్నింగ్ వేస్తే కచ్చాబిచ్చా అయిపోతాయి. ఆ వాటిని మనం ఇక్కడ ఉప్పు కారం వాటితో పాటు ఎల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, అలాగే మనం చేసి ఉంచుకున్న చింతపండు పేస్ట్. ఇప్పుడు దాకా మనం వేసుకున్న కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి మెంతిపిండి, వెల్లుల్లిపాయ, చింతపండు పేస్ట్, వీటన్నిటిని మనం కలుపుకోవాలి. ముందులా మొత్తం అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం అప్పుడు ఆరబెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వీటన్నిటిలో కలిపేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత వాటిని కొంచెం మొత్తం ఈ కారం అన్నీ పట్టేటట్టుగా చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం నూనె పోసుకుని ఇప్పుడు ములక్కాయ ముక్కలు అన్నిటికీ మొత్తం కారం మొత్తం అన్నీ చక్కగా ఎక్కేటట్టుగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. మనం మొత్తం అన్ని ములక్కాయ ముక్కలకి మొత్తం ఎక్కేంత వరకు. సరిపోకపోతే కొంచెం నూనె పోసుకోండి, మొత్తం నూనె ఒకసారి పోయకుండా. చూసారు కదండి, ఇలా కలుపుకొని ఒక 1 day పాటు అలా ఉంచేసుకోవాలి. నిన్న మనం కలుపుకునేటప్పుడు కొంచెమే నూనె పోసుకొని కలుపుకున్నాము పచ్చడిని. సో ఇప్పుడు మనం సరిపడా నూనె పోసుకొని కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 రోజులు పడుతుందండి పచ్చడి ఊరడానికి. అప్పుడు టేస్ట్ చూడండి, ఇంకా ఉప్పు ఏమన్నా తక్కువైతే కనుక చూసి కలుపుకోండి. అంతేనండి, ములక్కాయ ఊరగాయ రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్స్.